హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కట్టా ఏవైఎస్కే వీడియోస్. మనం బిగ్ బాస్ గురించి అయితే చెప్పుకుంటాం కదా. అగ్ని పరీక్ష పార్ట్ 4 అన్నమాట. ఈరోజు ఎపిసోడ్ అయితే కేక పుట్టించింది ఫ్రెండ్స్. అసలు అందరూ చూడవలసింది. అమ్మో, ఆ టెస్ట్లు ఏంటి, అవేంటి, అసలు చాలా కష్టంగా పెట్టారు ఫ్రెండ్స్. అసలు నేనైతే షాక్. ఇలాంటివి అయితే పెడతారని నేనైతే అనుకోలేదు. ఏదో మామూలుగా ఇంటర్వ్యూస్ లాగా ఏదో క్వశ్చన్స్ అడిగి సెలెక్ట్ చేస్తారు అనుకున్నాను, కానీ ఇలా టెస్టులు పెట్టి సెలెక్ట్ చేస్తారని అయితే నేను అనుకోలేదు. భయంకరమైన టెస్టులు ఫ్రెండ్స్. అందరూ కూడా ఈ ఎపిసోడ్ తప్పనిసరిగా చూడండి. అమ్మో, అగ్ని పరీక్ష అంటే ఏంట్రా బాబు అనేటట్టే ఉంది అసలు. అమ్మో, కానీ నవదీప్ మాత్రము లాస్ట్లో కొంచెం నోరు జారాడు ఫ్రెండ్స్. ఇది మాత్రం కరెక్ట్. అసలు అట్లా మాట్లాడకుండా ఉండవలసింది. ఎవరి ఒపీనియన్స్ వాళ్ళకు ఉంటాయి. ఇప్పుడు శ్రీముఖి మీకు అందరికీ ఇది ఫెయిర్ లాగుందా అన్ఫెయిర్ లాగుందా అని అడిగినప్పుడు ఒక అమ్మాయి హ్యాండ్ రైజ్ చేసింది. చేయడంలో ఏముంది, మరి నువ్వెందుకు అడిగావు? అలాంటప్పుడు శ్రీముఖి అడగకూడదు కదా. ఇప్పుడు నువ్వు అడిగిన దానికి హ్యాండ్ రైజ్ చేశారు అంటే చేయకూడదా? హ్యాండ్ రైజ్ చేయకూడదా? తప్పు అది. ఇది మాత్రం నాకు చాలా చాలా బాధగా అనిపించింది. నువ్వు మరి ఎందుకు అడిగావు అనేది నా క్వశ్చన్. అసలు అంటే నీకు ఎవరు హ్యాండ్ రైజ్ చేయనప్పుడు నువ్వెందుకు అడిగావు? అది అసలు అన్ఫెయిర్ అని నీకు అనిపించినట్టే కదా. అనిపించే కదా నువ్వు అడిగింది. నువ్వు చేసిందే అన్ఫెయిర్. అసలు ఫస్ట్ డబ్బులు మనీ అనేది నువ్వు ఇంత అమౌంట్ అని నువ్వు చెప్పలా ఫస్ట్. లేకపోతే ఎవరు ఫాస్ట్గా వేస్తారో వాళ్ళు గెలుస్తారని చెప్పలేదు. అసలు ఏమీ చెప్పకుండా అమౌంట్ ఎవరికి ఎక్కువ ఉంటే వాళ్ళని సెలెక్ట్ చేస్తానంటే అదేంటి అంటే నువ్వు కలికిని సెలెక్ట్ చేయాలని కూర్చున్నావా? అసలు ఎంతవరకు ఇది న్యాయం? అసలు ఇది అసలు నేనైతే మాత్రం బాగా ఖండిస్తున్నా. ఇది మాత్రం అన్ఫెయిరే, కరెక్ట్గా అన్ఫెయిర్. కాబట్టి నవదీప్ గారు కూడా కోపం వచ్చింది. నవదీప్కి ఎందుకు కోపం వచ్చింది? అది అన్ఫెయిర్ కాబట్టి ఎవరు కూడా దాని గురించి క్వశ్చన్ చేయకూడదని క్లారిటీ ఇద్దామని చెప్పేసి అని ఏదేదో మాట్లాడేశాడు. ఇది మాత్రం కరెక్ట్. సరే ఫ్రెండ్స్, చూద్దాం ఇంకా ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాము. మీకు ఎలా అనిపించింది? ఇది అసలు అన్ఫెయిరా ఫెయిరా? అసలు ఎట్లా చేసింది శ్రీముఖి అనేది నాకైతే మెసేజ్ కామెంట్లో పెట్టండి. కల్కిని ఎలాగైనా సరే సెలెక్ట్ చేస్తారని నాకు తెలుసు. నేను ముందుగానే మీకు చెప్పాను. అట్లాగే కల్కిన్స్ అయితే సెలెక్ట్ చేశారు కూడాను. పాప మా అబ్బాయికి అయితే, కల్కితో పాటు వచ్చిన అబ్బాయికి అయితే అస్సలు షాకీబ్ ఏం అర్థం కాలేదన్నమాట. షాకీబ్కి అయితే అసలు అది ఏం గేమో కూడా షాకీబ్కి అర్థం కానంత పరిస్థితిలో ఉండిపోయాడనమాట. అది కనీసం శ్రీముఖికైనా అర్థమైందో అర్థం కాలేదో కూడా నాకు కూడా అర్థం కాలేదు. సరే చూద్దాం. ఫస్ట్ అందరూ వచ్చారు, కూర్చున్నారు. తర్వాత డేర్గా ఉంటుంది, డేర్ని ఇస్తున్నాము ఈరోజు అని చెప్పేసి అని చెప్పారు. సరేనని చెప్పి ఫస్ట్ నవదీప్ వచ్చాడు. వచ్చేసి హరీష్ బ్లాక్ మ్యాన్గా వచ్చాడు చూడండి, బ్లాక్ మాస్క్ వేసుకొని వచ్చాడే. అతన్ని అయితే పిలిచారు ఫ్రెండ్స్. ఫస్ట్ ఎందుకని అతను పంపించాలని పిలిచారు ఎందుకో కానీ, అతని మీద కక్షతోటో దేనితోటో కానీ అతన్ని అయితే ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్నాడు నవదీప్. సరే వచ్చాడు. వచ్చిన తర్వాత నువ్వు ఒకరిని సెలెక్ట్ చేసుకో అని చెప్పి పార్ట్నర్ని సెలెక్ట్ చేసుకోమంటే శ్రీతేజ అని చెప్పాడు. అనగానే శ్రీతేజన అతను సాఫ్ట్ కార్నర్ అని చెప్పేసి నువ్వు అతను సెలెక్ట్ చేసుకున్నావా అని చెప్పేసి అని దీర్ఘం తీశాడు. తర్వాత సరే ఇంకొకరిని సెలెక్ట్ చేసుకో అయితే లేడీస్లో అయితే ఎవరిని సెలెక్ట్ చేసుకున్నా శ్రీజ అని చెప్పాడు. సరే నువ్వు సెలెక్ట్ చేసుకున్న 2 మెంబర్స్ నాకు ఇష్టం లేదు, నేను వేరే వాళ్ళని ఇస్తాను నీకు అని చెప్పేసి అని సాయి కృష్ణ అని ఇచ్చాడు. అంటే ఇద్దరు ఈక్వల్గా ఉండేటట్టే ఇచ్చాడులే, ఏం పర్వాలేదు, కాంపిటేటివ్గానే ఉన్నారు. కాకపోతే నువ్వు సెలెక్ట్ చేసుకొని ముందు ఎందుకు అనాలి? సెలెక్ట్ చేసుకున్న వాళ్ళని ఎందుకు వద్దనాలి? అక్కడ అంత సత్తా లేకపోతే అంత దూరం రారు కదా ఎవరు కూడాను. అక్కడ దాకా వచ్చి హోల్డ్లో కూర్చోరు కదా. అంత సత్తా లేనప్పుడు అసలు వాళ్ళని సెలెక్ట్ చేయడం ఎందుకు? బిగ్ బాస్ పంపించడం ఎందుకు? అతను సెలెక్ట్ చేసుకున్న వాళ్ళని పెట్టాలి. అసలు పెట్టకుండా ఏంటి ఆయన మెత్తగా ఉంటాడా అదిగా ఉంటాడా అంటే నువ్వు అసలు సెలెక్ట్ చేయవు, అతన్ని పంపించేస్తావా? ఇలాంటి క్వశ్చన్స్ కూడా రేస్ చెయ్యాలి. అసలు వీళ్ళు ఇష్టం వచ్చినట్టు వీళ్ళు ఎవరు సెలెక్ట్ చేస్తే వాళ్ళని పెట్టుకోవాలన్నమాట. తర్వాత వచ్చేసి సాయి కృష్ణను నవదీప్ సెలెక్ట్ చేశాడు, అయిపోయింది.
తర్వాత ఇతను ఫాదర్ సెంటిమెంట్ మీద వచ్చాడు కదా ఫ్రెండ్స్. అతనికి ఫాదర్ కూడా అని ఇట్లాగ రావాలని పాపం ఎప్పుడు సెలెక్ట్ కాలేదని చెప్పేసి నేనన్నా బిగ్ బాస్కి వెళ్ళాలని ఆశతో ఉన్నాను, మా ఫాదర్ సంతోషిస్తారని చెప్పాను కదా. అతను అన్నమాట సాయి కృష్ణ. అతను సరే వచ్చాడు. షేవ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడి నుంచి ఇక్కడ ఇదంతా షేవ్ చేసుకోవాలి. వన్ సైడ్ ఇక్కడి నుంచి అంటే మీసం, గడ్డం ఉంటే గడ్డం, మీసం ఉంటే మీసం, ఇక్కడి నుంచి ఇదంతా షేవ్ చేసేసుకోవాలన్నమాట. ఎవరైతే ఒప్పుకోరో వాళ్ళు డైరెక్ట్గా బయటకు వెళ్ళిపోతారని చెప్పేసేసాడు. సరే ఇద్దరు ఒప్పుకున్నారు. రన్నింగ్ పోటీలు పెట్టినట్టుగా ఎవరు ఫస్ట్ వెళ్ళి ఆ షేవర్ తీసుకుంటారో వాళ్ళు తీసుకొని చేసేసుకోవాలన్నమాట. సరే ఇద్దరిని దూరంగా నుంచోబెట్టి పరిగెత్తించారు. పరిగెత్తిస్తే ఫస్ట్ వెళ్ళింది హరీష్ వెళ్ళి పట్టేసుకున్నాడు అనమాట. క్యాచ్ చేసేసుకుని గబగబా షేవ్ చేసేసుకున్నాడు. అంటే ఎవరు షేవ్ చేసుకో మనకు ముందే షేవ్ చేసేసుకున్నాడు అనమాట. అందరూ మెచ్చుకున్నారు, క్లాప్స్ అయితే కొట్టారు. అయిపోయింది. శ్రీముఖి అంది మీ వైఫ్ ఇలా చూస్తే మరి ఏంటి అంటే హాఫ్ నేను హాఫ్ మా వైఫ్, హెయిర్ ఉన్న వైఫ్ మా వైఫ్, హాఫ్ నేను అని చెప్పేసి అని చెప్తాడనమాట. అంటే ఏంటంటే శివుడు పార్వతి ఉంటుంది కదా, దేహంలో అర్ధదేహం పార్వతికి ఇచ్చినట్టు అనమాట. అది మీనింగ్ అనమాట అతను చెప్పింది. ఓకే, ఈయన అయితే సెలెక్ట్ అయిపోయాడు. తర్వాత వచ్చేసి శ్రీముఖిదనమాట. శ్రీముఖి ఇవ్వాలి. చెప్పడము ఎట్లా అంటే బాడీని మోడిఫై చేసుకోవాలి, ఇది శాశ్వతంగా ఉంటుంది మీ ఒంటిని. ఈ షేవింగ్ చేసుకున్నదైనా కనీసం తర్వాత పెరుగుతుంది కానీ ఇదైతే మాత్రము మీకు ఎప్పటికీ పోదు అని చెప్పేసి అని డైరెక్ట్గా చెప్పింది. ఇద్దరైతే వచ్చారు. ఊర్మిళ వచ్చి శ్రీజాని అయితే సెలెక్ట్ చేసుకుంది. అయిపోయింది. తర్వాత టాటూ వేయించుకోవాలి. ఎక్కడ వేయించుకోవాలి టాటూ? ఇక్కడ నుదుటి మీద ఐఆమ్ లూజర్ అని చెప్పేసి నుదుటి మీద వేయించుకోవాలనేసి అని మీకు ఇష్టమేనా మీ ఇద్దరికి అంటే ఊర్మిళ మాత్రం నాకు ఇష్టం లేదు, నేనైతే లూజర్ని కాదు, నేను వేసుకోనని చెప్పేసి అని చెప్పింది. ఆ తర్వాత శ్రీజ మాత్రం నేను వేసుకుంటాను, ఏం పర్వాలేదని చెప్పేసి ఒప్పుకుంటుంది. దానికి అందరు క్లాప్స్ కొడతారు ధైర్యానికి. తర్వాత శ్రీముఖి కాదులే నుదుటి మీద కాదు వేసుకోవాల్సింది బై హ్యాండ్, అరచేతులు వేసుకోవాలంటే అరచేతులు అయినా సరే ఎక్కడైనా సరే నేను వేసుకుంటాను, ఏం పర్వాలేదు అని చెప్పి అంటుంది. సరేనని చెప్పేసి అని ఒప్పుకుంటుంది. టాటూ వేస్తారు. ఐ లవ్ బిగ్ బాస్ అని చెప్పేస్తారు. టాటూ వేసేటప్పుడు ఎవరికైనా పెయిన్ వస్తుంది, చాలా పెయిన్ వచ్చింది పాపం, ఓడ్చుకుంది. అయిపోయింది. అమ్మాయి శ్రీజ అయితే సెలెక్ట్ అయిపోయింది. తర్వాత అభిజిత్ వస్తారు. అభిజిత్ వచ్చి కళ్యాణ్ సెలెక్ట్ చేస్తారు. తర్వాత అబు భాస్కర్ సెలెక్ట్ చేసుకుంటారు. కళ్యాణ్ అంటే ఎవరో తెలుసు కదా మీకు, సైనికుడు, ఆర్మీ మ్యాన్ అనమాట. ఇతనికి ఫుడ్ అంటే ఇష్టం అని చెప్పేసి అని ఫుడ్ని తెప్పిస్తారనమాట. ఫుడ్ తెప్పించి ఇద్దరిని వెయిట్ చూస్తారు. వెయిట్ చూసిన తర్వాత 10 minutesలో తినేసి 1 kg పెరగాలని చెప్పేసి అని పెడతారనమాట. ఇద్దరు తింటారు. తిన్న తర్వాత పవన్ మాత్రము 1 kg 1.5 grams 1 kg మీద 5 grams పెరుగుతాడు వెయిట్. ఇంకో అతను అబు వచ్చేసేమో 750 grams పెరుగుతాడు అనమాట. పవన్ గెలిచాడని అతను సెలెక్ట్ చేసేసారు. ఆర్మీ మ్యాన్ సెలెక్ట్ చేసేసారు. నేను ముందుగానే చెప్పాను పవన్ సెలెక్ట్ అవుతాడని చెప్పేసి అని. తర్వాత బిందు మాధవి వచ్చి ఇస్తుంది అనమాట. బెలూన్ని పగలగొట్టాలి. ఇట్లా బెల్ట్ లాగా పెట్టేసి బెలూన్ అయితే పగలగొట్టాలి. ప్రియా దలియా ఇద్దరు వస్తారు. సరే ఇది కూడాను ఒక చెయ్యి వెనక పెట్టేసుకొని ఒక చేతితోనే బెలూన్ పగలగొట్టాలి. దాలియాకు వచ్చేసేమో 1 point వస్తుంది. ప్రియాకు వచ్చేసి 2 points వస్తాయి. ప్రియా అయితే సెలెక్ట్ అయిపోయింది, బాగానే ఆడతారు. అయిపోయింది ఇది. తర్వాత మళ్ళీ శ్రీముఖి వస్తుంది. శ్రీముఖి వచ్చి షాకీబ్ వచ్చేసి నువ్వెవరిని పిలుస్తావు అంటే కలికిని పిలుస్తాను, దాని నుంచి చాలా ఖాళీగా కూర్చొని ఉంది అని చెప్పేసి అని కలికిని పిలుస్తాడు. షాకీబ్ని అయితే బయటికి పంపించేస్తారు. బయటికి పంపించేసిన తర్వాత కలికికి ఒకటి ఇస్తారనమాట. ఎవరితోనైనా సరే ఫోన్ చేసి ఎమర్జెన్సీగా మనీ వేయించుకోవాలి నీ ఫోన్లో ఇప్పటికిప్పుడు అని చెప్పేసి అని ఏ డ్రామా చేసినా పర్వాలేదంటే ఇంక వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేసేసి 90,000 వేయమంటది. ఆ అబ్బాయి ఏమో నా దాంట్లో అంత డబ్బులు లేవంటే సరే ఎవరినైనా సరే అడిగి వేయమంటది. ఆ అబ్బాయి కొంచెం లేట్గా
90,000 వేస్తారు 2 సార్లుగా, ఒకసారి 40,000 ఒకసారి 50,000 వేస్తారు. మళ్ళీ ఏమో ఈ అబ్బాయిని పిలుస్తారు లోపలికి, షకీబ్ని. నువ్వు కూడా మనీ వేయించుకోవాలంటేనే ఆ అబ్బాయి కూడా ఫోన్ చేసి 10,000 అడుగుతాడు అనమాట. ఈ అమ్మాయి 90,000 అడిగింది, ఈ అబ్బాయి 10,000 అడుగుతాడు. 10,000 అడుగుతాడు. అట్లాగా ఈ అబ్బాయికి అయితే 10,000 అయితే అడగంగానే వేసేస్తారు ఫ్రెండ్స్. అంటే మళ్ళీ శ్రీముఖి ఇంకో ఛాన్స్ ఇస్తుంది అనమాట. ఇంకొంచెం మనీ ఇంకోసారి అడుగు అని చెప్పేసానంటే ఆ అబ్బాయి వాళ్ళ చెల్లెలకు ఫోన్ చేసి నీకు ఎంత మనీ వేయగలుగుతావు అంత మనీ వేసేయి నాకు అని చెప్పేసి అడుగుతాడు. అడగంగానే పాపం మా అమ్మాయి వెంటనే 50,000 వేసిద్ది అనమాట. మనీ ఎక్కడ ఎవరి దగ్గర ఎక్కువగా ఉందో వాళ్ళు గెలిచారని చెప్పేసి కల్కిని అయితే సెలెక్ట్ చేసిద్ది. ఇది కొంచెం అన్ఫెయిర్గా ఉందన్నమాట. మీరు ఒకసారి ఈ వీడియో చూసి అది అన్ఫెయిరా ఫెయిరా అనేది నాకు కామెంట్ రూపంలో పెట్టండి. కల్కిని అయితే సెలెక్ట్ చేస్తారని చెప్పాను, సెలెక్ట్ చేశారనమాట. అయిపోయింది. ఇంకా లాస్ట్లో వచ్చేసి నవదీప్ కొంచెం నోరు జారాడు, బాగానే జారాడు నోరు. అసలు అవసరం లేదు ఆ మాటలన్నీ కూడాను. అంటే వాళ్ళదేమి తప్పు లేదు అని నిరూపించుకోవడానికి కేవలము ఆ అమ్మాయిని పిలిపించి మాట్లాడాడు అనమాట. సరే ఈరోజు ఎవరెవరు సెలెక్ట్ అయ్యారో చూద్దాము. హరీష్, శ్రీజ, పవన్, ప్రియా, కల్కి 5 సెలెక్ట్ అయ్యారు. ఇంకా ముందు ఎవరంటే ఇంకెంతమంది ఉన్నారంటే 11 మంది ఉన్నారు. ఇంకా 4 సెలెక్ట్ చేయాలి. ఇంకా 11 మంది హోల్డ్లో ఉన్నారు. ఇంకా 4 సెలెక్ట్ చేయాలి. రేపు వచ్చే దాంట్లో ఫోన్ పగలగొడతారు, అది కొంచెం చూపించారు. కానీ ఫోన్ పగలగొట్టేది మాత్రము షాకీబే అనుకుంటున్నాను నేనైతే. అతనికి బిగ్ బాస్లో వెళ్ళాలని చెప్పి బాగా గట్టిగా ఉంది. అందుకనే ఫోను టకటకా పగలగొట్టేసేస్తాడు అబ్బాయి. ఎట్లయినా సరే వెళ్ళాలని చెప్పేసి అని. సరే చూద్దాం ఫ్రెండ్స్. ఓకే, నా వీడియో ఎలా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్ రూపంలో పెట్టండి. చూసిన వాళ్ళందరూ కొంచెం లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేస్తే ఇంకా కొంచెం మందికి వెళ్తూ ఉంటుంది. నా ఛానల్ని మీరు ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. ఓకే, బాయ్.